పని మనిషిని పెడతావా పెట్టావా? నువ్వు పని మనిషి పని ఎందుకే? అరే ఇంట్లో పనులు ఒత్తుడైతున్నాయి బావ నాకు. పనులు ఏమైనా తక్కువ ఉంటున్నాయా? బాసనలు ఎందుకు పడుతున్నాయి, బట్టలు ఉతుక, నాకైతే రెస్ట్ అయితే దొరుకుతలేదు అసలుకి. ఈ పనుల వల్ల నాకు అయితేనే లేదు. పిల్లలు అయితే ఇల్లు అంతా అంగడ బజారు చేస్తున్నారు. ఊడ్చి ఊడ్చి నా చేతులు పోతున్నాయి అసలుకి. నాకు కొత్త పని మనిషి కావాలి బావ. నీ ఇష్టం, మాట్లాడుకో. సరే మాట్లాడతా. సింగ బలాలే నలున్నాయి చేతుల శిలకర బెలాలే. హలో లక్ష్మి నా మాట్లాడేది? లక్ష్మి నేనే, చెప్పండి. కొంచెం పని కోసం మాట్లాడుతుంది, వస్తారా? పని ఉందా? సాయంత్రం వస్తా, లొకేషన్ పెట్టండి. లొకేషన్ పెట్టాలా? సరే పెడతా. సాయంత్రం వచ్చేసేమా. ప్రతి ఒక్కరికి అవసరమే పడుతుంది. బాసింగ బలాలే. లక్ష్మీరా బావా. అమ్మా ఇన్ని నా బాసల్లో పైసలు ఎక్కువనే అడగాల. బావా లక్ష్మి వచ్చింది. ఏ లక్ష్మి? అదే మన పని కోసం మాట్లాడుకోలేమా? లక్ష్మి. లక్ష్మీరా లక్ష్మి కూర్చో. ఏం పర్లేదమ్మా, మాట్లాడడానికి వచ్చినాయి కదా, మాట్లాడలేకపోయి. ఏం పని ఉంటాయి లక్ష్మి? పొద్దున వాకిలు ఉడవాలి, బాసన్లు ఉంటాయి, బట్టలు ఉంటాయి, అంతే, ఇంకేం ఉండదు. బాసన్లు బట్టలు వాకిలు 10,000 అవుతాయి అమ్మా. 10,000? బావా 10,000 అంట. ఎక్కువ తీసుకుంటుండే వద్దని చెప్పి. లక్ష్మి అంతగానం అడుగుతున్నావు? వాకిలు బట్టలు బాసన్లే కదా, అంత తక్కువ పనికి గంతగానం అడుగుతా ఎట్లా లక్ష్మి నువ్వు? ఈ మాత్రం దానికి నన్ను ఎంత ఇచ్చినమ్మా, మీరే చేసుకుంటే అయిపోతుంది. అమ్మా ఏందమ్మా నీకు నవ్వొస్తుందా నేను పడిపోతే? లక్ష్మి పడిపోయినావా? అన్ని పనుల గురించి చెప్పినావా? చిట్టే కూరలు ఉన్నారని చెప్పవా అమ్మ? లక్ష్మి వాటర్ దాకా ఏం వద్దులే అమ్మ, చెప్పు ఇక. అరే గమనండు. అరే నన్ను కొట్టే ఎంత జరుగు సతాంచకుండిరా. అరే అమ్మ నువ్వు ముద్దపప్పులేక చూసినావమ్మా, జరిపిలని. పిల్లలతోనైతే ఇంతే ఉంటది, ఎవ్వరితో మాట్లాడలేదు చేయలేదు. అరే రీతు గమనకండి, అరవకండి, పని కోసం మాట్లాడుతున్నానే, ఎందుకంటే సతాయిస్తారు మీరు. ఏ పోరలురా బాబు, రాక్షసులకు ఉన్నారు ఇద్దరు. అమ్మ నీ పనికి దండం, నీకు ఒక దండం. చిట్టే పోరలు ఉన్న దగ్గర అయితే నీ పనే చెయ్యాలి, నేను పోతున్నా. అరే లక్ష్మి ఎందుకంత కోపం కోరుతున్నా? ఆగు, నేను ఫైనల్ గా అయితే అమౌంట్ 6,000 ఇస్తా లక్ష్మి. నా దగ్గర రావద్దమ్మా చెప్తున్నా, నీ పని చేసుకొని నేను వెళ్ళిపోతా. అరే లక్ష్మి ఈ రోజు నువ్వు ఎవరో తెలియక అట్లా చేసిరు. నువ్వు మా ఇంట్లో పనికి వస్తున్నా అంటే పిల్లలు ఏం సతాయించరు. పిల్లలు అన్నప్పుడు మాట్లాడి ఇంకనే ఇంత సతాన్సర్ అమ్మా, ఇక రేపటి నుంచి వస్తే ఇంకెంత సతాన్సర్ నువ్వే చెప్పు. నేను చెప్తా లక్ష్మి, నువ్వేం ఇబ్బంది పడకు. నీ దగ్గర రాకుండా నేను చూస్తా. రేపటి నుంచి వచ్చేసి ఎన్ని గంటలకు వస్తావు? నీ నా మీద చెప్పండి, ఎన్ని గంటలకు? 9 వరకు వచ్చేసి. సరే అమ్మా, రేపటి నుంచి వస్తా. సరే లక్ష్మి, ఏమనుకోకు లక్ష్మి, పిల్లలు అలా చేసిరని.